పెళ్లి చేసుకోవాల్సింది అది, కాపురు చేయాల్సింది అది. దానికి ఇలాంటివి ఏం చెప్పొద్దమ్మా. బుర్రపాడైతే జీవితాలు కూడా పాడైపోతాయమ్మా. అది కాదు చిన్న పెద్దనాన్న. చూడమ్మా, ఇంకేం చెప్పొద్దు. అమ్మా పద్దు, వస్తున్నానమ్మా. ఇంకొకసారి ఆలోచించండి చిన్న పెద్దనాన్న. చెప్పాను కదా, వెళ్ళు వెళ్ళు. పద్దు, రా పద్దు. వస్తున్నానమ్మా. నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని తెలిసింది. మీరు ఎవరో అమ్మాయిని ప్రేమించారని కూడా తెలిసింది. మీ అమ్మగారి కోసమే ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డారని కూడా తెలిసింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేయటం దారుణం. మీకే కాదు, నాకు మనసుంది. ఇష్టం లేని పెళ్లి నేను చేసుకోలేను. తప్పు మీ వైపే ఉంది గనుక మీరే ఏదో వంకతో నన్ను పెళ్లి చేసుకోవటం మానేయాలి. సత్యం గారు, అయ్యా సత్యం గారు, సత్యం గారు. ఎవరు? ఓ పంతులు గారా, మీరా? మంచిగున్నారా? నేను బాగున్నానండి. ఏం నిట్టొచ్చారు? రండి, లోపల రండి. అలాగే. పంతులు గారు, మజ్జిగ తీసుకుంటారా, కాఫీ తాగుతారా? కాస్త మజ్జిగిప్పించండి అమ్మా. పద్మావతి, పద్మావతి. అమ్మా, ఇద్దరూ వచ్చారా? పద్మావతి, నువ్వు వెళ్ళి మజ్జిగ తీసుకురమ్మా. అలాగేమ్మా. పద్మావతి, నీ పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చానమ్మా. ఇప్పుడు కొత్తగా మాట్లాడేదేముంది? నిశ్చితార్థం అయిపోయి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం కదా పంతులు గారు. అవునమ్మా, కానీ దుర్గమ్మ గారు ఏమైనా చెప్పి పంపించారా? లేదండి. మరి జాతకాల దోషం ఏమన్నా ఉందా? అబ్బే, అదేం లేదండి. మరేంటండి? చెప్పండి పంతులు గారు. మరి మీకు మాకు చెప్పడానికి ఇంకేముంటుంది? ఎలా చెప్పాలి? ఎలాగైనా ఈ పద్మావతి సేనయ్యకు ఉత్తరం రాసిన విషయం బయట పెట్టాలి. లేదంటే రేపు పెళ్లిదాకా వచ్చాక చెడిపోతే ఇటు వీళ్ళకి అటు దుర్గమ్మ గారికి కూడా పరుగుపోతుంది. ఆవిడికి ఎలాగూ చెప్పలేం. కనీసం వీళ్ళకైనా చెప్తే జాగ్రత్త పడతారని వచ్చాను. కానీ ఎలా చెప్పాలో తెలియటం లేదు. మజ్జిగ తీసుకోండి. ఇవ్వమ్మా, అసలే బుర్ర వేడెక్కిపోయింది. ఇది తాగితే కాస్త చల్లబడుతుంది. ఇప్పుడు కాస్త హాయిగా ఉందమ్మా. ఏంటి?
అమ్మా పద్మావతి, నువ్వు కూడా ఇలా కూర్చోమ్మా. అమ్మా, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారని తెలుసు కదండి. మనం ఈ భూమి మీద ఆ నిర్ణయాలు పాటించే వాళ్ళమే కానీ కొత్తగా నిర్ణయించే వాళ్ళం కాదు. ఆ పైవాడు మనం ఈ భూమి మీద పడకముందే అన్ని రాతలు మన తల మీద రాసేస్తాడు. నిజమే పంతులు గారు, అవన్నీ ఇప్పుడెందుకు? చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ సత్యం మర్చిపోయి పిల్లలు పెళ్లిళ్ళు పెద్దవాళ్ళు నిర్ణయించారనుకుంటున్నారు. కొన్ని పెళ్లిళ్ళు పిల్లలే నిర్ణయించుకుంటున్నారు. ఒక్కొక్కసారి పెద్దలు తెచ్చిన సంబంధం పిల్లలకి ఇష్టం లేకపోతే ఎదిరించే వాళ్ళు ఎదిరిస్తున్నారు, పారిపోయే వాళ్ళు ఇంట్లోంచి పారిపోతున్నారు. రెండూ కుదరక కొందరేమో తల వంచుకొని తాళి కట్టించుకుంటున్నారు. మరికొందరు పెళ్లిళ్లు చెడగొట్టుకోవటానికి రహస్య ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక మీ విషయానికి వస్తే, దుర్గమ్మ గారు ఎప్పుడో మీ పద్మావతిని తన కోడలిగా చేసుకుంటానని బొట్టు పెట్టి మరీ చెప్పారు. కానీ మీ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో మీరు తెలుసుకున్నారా? ఇప్పుడు ఆ విషయం ఎందుకండి? అయ్యో, అలా అంటారేమిటమ్మా? అదేగా ముఖ్యం. పిల్లలకు ఇష్టం లేని పెళ్లిళ్ళు నిలబడవమ్మా. మా అమ్మాయి ఏమైనా మీ దగ్గర పెళ్లిష్టం లేదని ఏమైనా చెప్పిందా? అంటే పద్మావతి నా దగ్గర ఏం చెప్పలేదండి. నాకే అలా అనిపించింది. మొన్న నిశ్చితార్థం అప్పుడు, నిన్న గాజుల వేడుక రోజు కూడా దించిన తల ఎత్తలేదు. ముఖంలో ఎక్కడా కళ కూడా కనిపించలేదు. అవన్నీ గమనించే ఒకవేళ మీ అమ్మాయికి ఏమ్మా పద్మావతి, నీకిష్టమేనా? నేను చెప్తున్నాను కదండి, పెద్దవారుగా మీరు చెప్తున్నది బానే ఉంది, నిజమే. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. కానీ మా అమ్మాయికి దుర్గమ్మ గారి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. ఇక మా అమ్మాయి తలంచుకున్న విషయం అంటారా, అది ఇష్టం లేక కాదండి. పెళ్లి వేడుకలో ఏ ఆడపిల్లైనా తలంచుకుని కూర్చుంటుందే కాని తలెత్తుకొని ఉండదు కదా. మీరలాంటి అనుమానాలేం పెట్టుకోకండి. ఈ విషయం దుర్గమ్మ గారి దాకా వెళితే అదంత మంచిది కాదు. అబ్బే, ఆవిడతో ఎందుకు చెప్తానండి? ఆవిడతో చెప్పకూడదనేగా మీతో అంటున్నాను. ఎందుకైనా మంచిది మీ అమ్మాయికి
మళ్ళీ అమ్మాయి అంటారేంటండి? ఇక్కడే ఉంది కదా, మీ ముందే ఉంది కదా. ఇష్టం లేకపోతే లేదని చెప్తుంది కదా. పద్మావతి, ఆయన తృప్తి కోసమైనా ఒకసారి చెప్పమ్మా. లేదంటే ఈ విషయం ఊర్లో ఎక్కడైనా అన్నారంటే చాలా ప్రమాదం అయిపోతుంది. చెప్పు పద్దు. ఏంటి పద్దు ఆలోచిస్తున్నావు? నువ్వు ఒకటి ఆలోచిస్తే ఆయన ఇంకొకటి అనుకుంటారు. త్వరగా చెప్పమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టమే. మరి మళ్ళీ ఇంకేంటండి? అది కాదమ్మా, అది ఇంకా మీ అనుమానం తీరలేదా? తీరిపోయిందమ్మా, తీరిపోయింది. మరి ఇక నేను వెళ్ళొస్తాను సత్యం గారు. నమస్కారం. వెళ్ళొస్తాను తులసమ్మా. పద్మావతి, వస్తానమ్మా. ఈయన తన అనుమానంతో కొంప ముంచేలా ఉన్నారండి. ఇది మళ్ళీ మీ ఇద్దరు కొత్త నాటకమా? అయ్యో లేదమ్మా, ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందో మాకు తెలీదు. సర్లే, లోపలికెళ్ళండి. ఏమండి, చూసారా? మన విషయాలు ఎవరికీ తెలియవని మనం అనుకుంటాం. మనం చెప్పకపోయినా మన మొహాలు చెప్తాయండి. ఈలాగా ఊర్లో ఎంతమంది అనుకుంటున్నారో. ఈ నోట ఆ నోట పడి దుర్గమ్మ గారి చెవున పడిందంటే ఇంకేమైనా ఉందా? ఏది ఏమైనా ఇలా రోజుకు ఆటంకం వస్తే ఎలాగండి? ఈ ఇంట్లో దీన్నైతే ఆపగలమేమో కానీ ఊళ్ళో వాళ్ళనైతే మనం ఆపలేంగా. ఏం జరగదలేదే. చూడు, పంతులు గారు అడిగితే పద్మావతి ఏం చెప్పింది? నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పిందా? రేపు గనక దుర్గమ్మ గారికి అనుమానం వచ్చి అడిగినా అలాగే చెప్తుంది. నువ్వేం కంగారు పడకు. వెళ్ళి పని చూసుకో. నా బిడ్డని నీ ఇంటికి పంపుతలేదు, నీ బిడ్డనే నా ఇంటికాడ వదిలిపోండ్రి. గట్లని నువ్వు నా మాట కాదని పోయినవనుకో ఇప్పుడే చూస్తా. ఒసేయ్, ఎన్ని దినాలు ఇట్లనే కూర్చుంటావే? అబ్బా చెప్పవే బిడ్డా. 4 దినాలు వదిలేస్తే ఎప్పట్లా ఉంటావనుకుంటే ఇంకా ఇన్ని దినాలైనా ఇట్లనే కూర్చుంటావేందే? అమ్మా ఇదిగో చూడవే, నేను చెప్పేది తినవే. కాస్త నన్ను అర్థం చేసుకోమ్మా. ఏందే ఆ సూపు? నిన్ను అర్థం చేసుకోమనేగా చేసుకున్నాను గనకే నీకోసం నీకు నచ్చినోడితో నీకిచ్చి పెండ్లి చేసినా.
పెళ్లి చేసి ఏం లాభం? నాకు నచ్చిన హల్వా మిఠాయి దుకాణంలో ఉంటే ఏం లాభం? నా చేతిలో ఉండాలి గాని అనమాకు. నీ మొగుడు నీ కాడ ఉండాలనే కదే ఇల్లరికం రమ్మన్నది. ఆ మిఠాయి కావాలంటే కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాం గాని మనం జీవితాంతం గా దుకాణంలో పోయి ఉంటావా ఏంది? వాళ్ళు కూడా ఇట్లనే అనుకుంటారమ్మా. నేను కావాలనుకుంటే నన్ను తీసుకెళ్తారు కాని వాళ్ళొచ్చి ఈడుండ. వాళ్ళందరూ ఈడకెందుకే? తిండి దండగా అల్లుడొక్కడే వస్తే చాలదా ఏంది? ఇట్లా పోటీలు పెడతారని అమ్మాయి అత్తారింటికి పోవాలని ఓ పద్ధతి పెట్టిండ్రు. నాకు తెలవదా ఏందే? నేను కూడా గా పద్ధతి ప్రకారమే నిన్ను పంపాలనే పెళ్లి చేసినా. కాని ఆ దుర్గమ్మ చేసేటి పళ్ళ వల్ల ఆడ నీకేమైతుందోనని ఆపినానే. నేను నీ మంచి కోరే కదే, నువ్వు క్షేమంగా ఉండాలనేగా అల్లుండి ఇల్లరికం రమ్మన్నాను. నువ్వు ఎట్టా పోతే నాకేమని వదులుకోలేదు కదే నిన్ను. అర్థం చేసుకోవే బిడ్డా. నేనంటే కోపంగానే ఉండని, కానీ నువ్వు గప్పట్లానే ఉండవే బిడ్డా. గసలు ఇప్పుడు నేను చూస్తా ఉంటే నా బిడ్డ సరిసేనా అనిపిస్తా ఉంది. గా దివాన్ మంచం మీద సత్యభామ లెక్క పండుకుని తిండి తినకుండా తింటూ అన్నమాట అనకుండా అంటూ బాధంటే ఏందో తెలియకుండా ఎప్పుడు లొడలొడ మాట్లాడతా పక్కపక్క నవ్వుతూ ఉండేదానివి గదే. అట్లాంటి దాని వీట అయిపోతే ఎట్టాగమ్మా? ఇదంతా నీ పెండ్లి వల్లే వచ్చినది. గో వెంకట్రావు సచ్చినోడు. అమ్మా, వాళ్ళని ఏమనకు. అనల్లేవే, వాళ్ళెట్ట ఉంటే నాకేందే? నా బంగారం మంచిగుండాలి గాని. నా బంగారు తల్లివి కాదు. నువ్వు గజ్జలేసుకొని ఇంట్లో తిరుగుతా ఉంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు ఉండేదే. గట్ల తిరగవే బిడ్డా. నేను మా అత్తగారింట్లో తిరుగుతా, ఆవిడికి పంపి. గదేదో సినిమా లెక్కున్నదే నువ్వు చెప్పేది. గందులో ఏం చెప్పినా గ పిల్లగాడు నాకు కుక్క కావాలి అంటాడు ఆ పోరగాడు. గట్లా నేనేం చెప్పినా నాకు మొగుడు కావాలి అంటావేందే? గంటే గంటే, నా మొగుడు నీకు కుక్క లెక్క కనిపిస్తుండా? గిందుకే నేను ఇట్లా ఏడుస్తుండా? అయ్యో నేనట్టా అనలేదే, పోలిక చెప్పినానే. గంటే, నా మొగుడు కుక్క పోలికనా? అయ్యో నీకెట్ట చెప్పాలే? లేదు, అతగాడు కోదమ్మ సింహం లెక్కుంటాడు. గా సంగతి ఇడిచిపెట్టు. ఆళ్ళ విషయం నాకెందుకు గాని నీ సంగతి మాట్లాడతా, సరేనా? ఇదిగో బిడ్డా, నిన్ను నేనేగా కన్నాను. ఆ గంటే నువ్వు నా సొంతమేగా. గంటే నీ మీద నాకు హక్కు ఉంటది కదా బిడ్డా. గదంతా పెళ్లి కాక ముందట. గిప్పుడు నా మీద హక్కు నా మొగుడికే ఉంటది. అయ్యో దేవుడా, సర్లే గట్లనే అనుకో. నీ మీద నీ మొగుడికే హక్కు ఉంటది, కాని అది నిన్ను ముచ్చటగా చూసుకోనీకే గాని చంపుకోనీకి కాదే బిడ్డా. గైనా గట్ల చెయ్యడు. పోనీ అతని అమ్మ అయ్య అట్లా చేస్తే? వాళ్ళు కూడా గట్ల చెయ్యరు. పోనీ దుర్గమ్మ చెప్తే గట్ల చేసిండ్రనుకో? దుర్గమ్మత్త అసలు గట్ల చెయ్యదు. పోనీ దినానికి ఒక బాధ పెట్టిందనుకో, గప్పుడేం చేస్తావు? ఏం పెట్టరమ్మా. అర్థం చేసుకోవే, గట్లయితే నేను తట్టుకోలేనే బిడ్డా. సరేనమ్మా, తట్టుకోలేవు, కాని ఇప్పుడు బాగున్నదా? పెండ్లైనాక ఆడపిల్ల ఎప్పటికైనా మొగుడు కాడ ఉండాల్సిందేనమ్మా. నిజమేనే, కానీ ఛీ, ఇంకేం చెప్పకు. నేను ఆయన వదిలి సంతోషంగా ఉండలేను.